ఆరోగ్యశ్రీ సేవలను కొనసాగించాలని ఆరోగ్యశ్రీ బకాయి పడ్డ 2,700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మరి ప్రాథమిక హక్కుగా వచ్చింది వైద్య సేవల్ని ఎంత విడుదల చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఏం కోరుతా ఉన్నారు వాళ్ళు? అయ్యా మేము డబ్బులు ఖర్చు పెట్టాం, 2,700 కోట్ల రూపాయలు రోజు రాష్ట్ర బకాయి ఉంది అని యాజమాన్యం అయితే దృష్టిగా 200 కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పి చెప్పడం అంటేనే ఆరోగ్యశ్రీ వైద్య సేవలు మీరు చేయకండి యాజమాన్యం చెప్పడంతో పాటు పేర్లు వ్యక్తించాల్సి. అందుకోసం సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 2,700 కోట్ల రూపాయలు ఏదైతే ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయో ఆ బకాయిని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ రకంగా విడుదల చేస్తేనే ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్ర ప్రజల్లో వైద్య సేవల పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమవుతుంది. ఆ రకంగా విడుదల చేయకుండా బరువులు పెట్టి 200 కోట్లు ఇస్తాను లేదు 300 కోట్లు ఇస్తానంటే ఆ రకంగా వైద్య సేవలు ఆపడం తప్ప లేదు. అందుకోసమే తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం.